నేను ఆల్రెడీ రెగ్యులర్గా వచ్చేవాడిని కదా. మమ్మీ వచ్చినప్పుడు ఒక ఉంటుంది, మమ్మీ లేనప్పుడు వస్తే బాగుంది కదా. అర్థం చేసుకో. వాళ్ళిద్దరు కలిసి కూడా చూసి అది కావాలని కూతురే రమ్మంది. చెప్పమ్మా మీ పేరేంది? లక్ష్మి. ఈ ఏరియా ఏంది? ఏరియా కర్మన్ గారు. ప్రాబ్లం ఏంది, సమస్య ఏంది ఒకసారి క్లియర్ గా చెప్పి ఏం జరిగిందా? నాకు పెళ్లి అయింది, భర్త చనిపోయిండు. ఇప్పుడు చనిపోయిన 8 సంవత్సరాలు అయితే ఇట్లా 8 సంవత్సరాలు అవుతుందో ఆ పాపను పెట్టుకొని రెంటింట్లో ఉంటున్నాను. ఇక రోజు నేను అడ్డా పనికి వెళ్ళేది రోడ్డు మీదకి. అక్కడికి వెళ్తే ఎవరో ఒకరు పని తీసుకపోతా ఉండేవాళ్ళు. ఇక ఆ కూలి పని చేసుకుంటా ఉండేదాన్ని, పిల్లల్ని చదివించుకుంటా ఉండేదాన్ని నేను. ఇక అట్లా చదివించుకుంటా ఉన్నాను. ఆడ పని చేసుకుంటా ఉన్నప్పుడు ఒక అతను నాకు పరిచయం అయ్యిండు. ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఫోన్ నెంబర్ తీసుకొని మా దగ్గర కూడా ఏదైనా పని ఉంటుందమ్మా, మేము ఎప్పుడని చెప్తాం, వస్తారా అని అంటే సరే వస్తామని చెప్పాను. చెప్తే సర్లే అని ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఒకరోజు తను పనిచేసే వానర్ వాళ్ళ ఇంటికి నన్ను పనికి తీసుకొని వెళ్ళిండు. పనికి తీసుకొని వెళ్తే అక్కడ పని చేయించుకున్నాడు. అన్నీ అయిపోయినాయి, డబ్బులు మంచిగా ఇచ్చారు. ఇక మళ్ళీ వచ్చాను. ఇంకా అట్లా ఎప్పుడన్నా పని ఉన్నప్పుడు నన్ను అట్లా ఇంటికి తీసుకుపోయి పని చేయించుకొని తీసుకొని వచ్చేవాడు. తీసుకొని వచ్చే క్రమంలో మాకు ఆ ఇద్దరికి పరిచయం అయింది. కొద్దిగా మంచిగా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. ఏమో నాకు కూడా పని చూపిస్తాడు కదా అన్నట్టుగా నేను కూడా కొద్దిగా క్లోజ్గా మాట్లాడటం స్టార్ట్ చేసిన. నాకు ఇట్లా భార్య లేదు అది ఇది అని చెప్పిండు, తన ప్రాబ్లం చెప్పిండు. సర్లే భార్య లేదు కదా అన్నట్టుగా ఉన్నాను. తర్వాత ఇట్లా పనికి తీసుకుపోయిన ఇదిలో ఇంకా ఫోన్ చేసి కొద్దిగా క్లోజ్గా మాట్లాడుతుంటే తర్వాత చెప్పిండు, నువ్వంటే ఇష్టం అది ఇది అని చెప్పేసి కొద్దిగా ఇదిగా చెప్పిండు. చెప్తే సర్లే అని అన్నా. నాకు భర్త లేడు, మరి ఎలాగా పాప ఒకటి ఉందంటే పాపను చూసుకుంటా, నేను చూసుకుంటా, కొద్దిగా డబ్బులు కూడా నీకు సాయం చేస్తా ఉంటాను, కొద్దిగా సరుకులు అవి అన్ని తీసుకురావటం వేయటం అట్లాంటివన్నీ చేస్తానని చెప్పిండు. ఇంకేమో లేని ఇక నాకు కూడా సాయం ఉంటాడని చెప్పేసి సర్లేని ఒప్పుకున్నాం. ఒప్పుకున్న తర్వాత అప్పుడప్పుడు ఇంటికి రావటం చేయటం అలా చేస్తా ఉండేవాడు. పాప కాలేజీకి వెళ్ళేది. 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. మరి ఆమె ఇంట్లో ఒక ఆడమే పెద్ద వయసు ఆమె ఉన్నప్పుడు మీరు ఎట్లా అట్లా చేస్తారు? భర్త లేనప్పుడు సమాజంలో ఒంటరిగా బతకటం అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇక రెంట్కి సరుకులకి వీటికి కొద్దిగా మంచిగా చూసుకుంటున్నాడు. పరిచయం ఏంది కొంచెం కొంచెం పర్వాలేదు చూసుకుంటున్నాడు ఫైనాన్షియల్గా. పాపను కూడా కాలేజీ తీసుకుపోతే చెప్పినాం, పాపకు కూడా చెప్పినాం, ఇట్లా అమ్మ నాన్న లేడు కదా, ఎప్పుడన్నా రావాలన్నా పోవాలన్నా ఇబ్బంది అవుతుంది నైట్ టైంలో అది ఇది అని చెప్తే సర్లేని పాప కూడా చూసి సొన్నట్టు వదిలేసింది. ఇక పాపను కూడా ఎప్పుడన్నా బస్సు మిస్ అయినప్పుడు అట్లా కాలేజీకి తీసుకొని వెళ్ళటం తీసుకురావటం అట్లా చేసేవాడు. అట్లా పాపతో కూడా కొంచెం మంచిగానే ఉంటున్నాడు. కానీ చివరికి వచ్చేసరికి పాపతోటే కొంచెం ఇదిగా ఉన్నారని తెలిసి పాపతో మీతో ఉండే పాపతో ఏమన్నా పాపతో కొద్దిగా క్లోజ్గా ఉంటున్నాడు. ఫోన్లు మాట్లాడుకుంటున్నారు. ఫోన్లు పాపది బిజీ వస్తుంది. అంటే మీరు అట్లా అనుమానించడం తప్పు కదా. ఇప్పుడు ఒకవేళ నువ్వు చూసి ఉంటే చెప్పొచ్చు కానీ నువ్వు అట్లా ఎట్లా అనుమానించు? చూశాను, ఫోన్లో చూసి మాట్లాడినా. నాతో పరిచయం ఉన్న నెంబరే ఆ పాప ఫోన్లో ఉంది. అలా ఉండేసరికి అతని పేరేంది? అతని పేరు శ్రీను. సరే, ఇప్పుడు అంటే మీరు కలర్ అయితే ఎప్పుడైనా చూసారా? ఫోన్లో జస్ట్ మాట్లాడడం చూసి? ఫోన్లో మాట్లాడటమే చూశాను. పాప ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతుంది. ఇంతకుముందు తను మాట్లాడేది కాదు, ఎక్కువ ఫోన్ మాట్లాడుతుంది. నేను వంటగదిలో ఉన్నప్పుడు ఆ హాల్లోకి వస్తుంది, నేను హాల్లోకి వచ్చినప్పుడు తను బాత్రూంలో పోతుంది, అలా ఫోన్ ఎక్కువ వాడుతుంది. ఇక ఇట్లా జరుగుతుంది, ఎవరితో మాట్లాడుతుందా ఏందని కొంచెం డౌట్ వచ్చి నేనే ఫోను చెక్ చేద్దామని అట్లా మాట్లాడిన తర్వాత 2 నెలల తర్వాత నేను టేబుల్ మీద ఫోన్ పెట్టేసి తన బాత్రూంలోకి వెళ్ళింది స్నానానికి. వెళ్ళినప్పుడు నేను ఫోను తీసి చెక్ చేశాను. ఇంకా వేరేలాగా మాట్లాడుకున్నవి ఉన్నాయి, గంటలు మాట్లాడుకున్న టైం చూపిస్తుంది. ఇంకా ఎన్ని గంటలు ఎందుకు మాట్లాడుతుందా ఏందని కొంచెం డౌట్. అడిగాను. అడిగితే మనకు తెలిసిన అతనేనా కదా మాట్లాడుతున్నా, తనతోటే అంటే నాతో ఉన్న ఆయనతోటే ఫోన్ మాట్లాడుతుంది. మాట్లాడుతుండేసరికి నేను అడిగితేను మనకు తెలిసిననే కదా, ఇంకేముంది మామూలు క్యాజువల్గానే మాట్లాడుతున్నాం,
అని చెప్తుంది. చెప్తుంటే కొద్దిగా నాకు డౌట్ వస్తుంది. నేను పని పోయినప్పుడు కూడా కాలేజీ మానేసి ఇంట్లోనే ఉంటుంది. అసలు ఇంతకుముందు కాలేజీ అంటూ సెలవు పెట్టేది కాదు. ఇప్పుడు సెలవులు పెడుతుంది, ఇంట్లో ఉంటుంది. ఏమ్మా ఎక్కడ ఉన్నావు? నేను ఫోన్ చేస్తే నేను ఇంట్లోనే ఉన్నాను మమ్మీ, నాకు కొంచెం పని ఉంది అది ఇది అని చెప్పేసాను. తనకు ఫోన్ చేస్తే నేను పనికి పోలేదు, కొద్దిగా పని ఉందని ఇంటికాడ ఉన్నానని ఆయన చెప్తున్నాడు. కొద్దిగా వీళ్ళిద్దరు ఫోన్లు ఎక్కువ మాట్లాడటం ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం అనుమానం వచ్చింది. అందుకే మీతో చెప్పాను. కొద్దిగా మా ఇంట్లో కూడా ఏమైనా కెమెరా లాంటివి పెట్టి కెమెరా పెట్టి కొద్దిగా చెక్ చేస్తే ఏమన్నా తెలుస్తుంది ఏమన్నా. మనం అది చేద్దాం. ఓకే, మీరు చెప్తారు, కెమెరా పెడదాం. సో ఫ్రెండ్స్, మనమైతే కెమెరా అయితే ఇక్కడ పెట్టినాం. ఇక్కడ ప్లస్ హాల్లో కూడా పెట్టినా. హాల్లో ఫుటేజ్ అనేది మీకు చూపిస్తా. 2 దగ్గర 2 కెమెరాలు అయితే పెట్టినా. చూద్దాం ఏం జరుగుతుందో. మైక్ కూడా మన దగ్గర 2 ఉన్నాయి. ఈ మైక్ సరౌండింగ్ ఎంత దూరం ఉన్నా కూడా మీకు వినిపిస్తుంది. చూడండి, సెల్ఫ్లో కనిపించకుండా పెట్టినా. ఇప్పుడు మాట్లాడేది వినిపిస్తుందా లేదా మీకు అర్థమవుతుంది. మళ్ళీ చాలా మంది కింద ఏంటంటే మైక్ ఎట్లా వినిపిస్తుంది అని చెప్తుంటారు. సరౌండింగ్ ఉన్నాయి కూడా వినిపిస్తుంది, మన మైక్ పొందుతుంది. సో ఇది మైక్. సో నేనైతే మైక్ మ్యాక్సిమం దీని కింద అయితే పెడతా కనిపించకుండా. మాట్లాడదాం కానీ చెప్పు. ఎందుకు పిలిచానంటే మమ్మీకి తెలిసిపోయింది. ఎప్పుడు అంటే నేను సానే వెళ్తే నా ఫోన్ చెక్ చేసిందన్నమాట. వాట్సాప్ చాటింగ్ ఇన్నల్లా గంటల కొద్ది ఫోన్తో ఉండిపోతున్నావు, 10 గంటలు ఏం చేస్తలేదు, అలాగే లేదని చెప్పింది. నేను అన్నాను ఏమి లేదు మమ్మీ, నీకు తెలిసిన వాళ్ళే కదా, మామూలుగా బుక్స్ కోసం వాటి కోసం అని చెప్పాను. అయితే ఈసారి వద్దులే, ఇంకోసారి ఇలా రిపీట్ అయితే బాగోదని చెప్పింది. ఏం కాదులే, బయట మీద మాట్లాడచ్చు. మీ అమ్మ సంగతి నేను చూసుకుంటా కదా. మీ అమ్మ నేను పెళ్లి చేసుకోలేదు కదా, నీకు ఇబ్బంది ఏం లేదు. బాగోదు కదా, అమ్మ ఒకే అర్థంతో నేను ఒకే అర్థం, బాగోదు కదా, తెలియదు కదా, చూసే వరకు బాగోదు కదా. మీ అమ్మ బయటకు వెళ్ళినప్పుడు కదా ఫోన్ చేయప్పుడు నేను వస్తాను. వద్దు, చూసే కాలేజీ వచ్చినప్పుడు బయటకు వెళ్దాం. మన కాలేజీ కూడా 10,000 ఇచ్చిన నీకు జనా లేదా? ఇప్పుడు నీకు ఏం కావాలి నేను కూడా, నీకు డ్రెస్లు అని, మేకప్ కిట్లు అని, నీకు స్కూటీ కూడా కొంటా. కాలేజీకి మమ్మీ కూడా కొట్టిండు బాగా, నువ్వు చేసేది ఎవరితో మాట్లాడుతున్నావు, ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. తీసుకురావడానికి ఫోన్ చేస్తానని చెప్పు. దానికి ఏముంది, నువ్వు పనికి వెళ్ళిపోయావు అంకుల్ దాన్ని తీసుకొస్తున్నానని చెప్పు. భయం ఏముంది, తెలియదు కదా. ఎంతో ఆశగా నువ్వు రమ్మన్నా వచ్చింది, నువ్వేమో నన్ను దూరం పెడుతున్నావు. కాదు, లోపల చెప్తాను. ఇప్పుడు వద్దు, బయట ఎక్కడికైనా కాలేజీకి వెళ్ళేటప్పుడు గట్రా కాలేజీకి వెళ్తలేదని తెలుస్తుంది. రేపు నుంచి అలాగా కాలేజీకి వెళ్ళిపోతా. కాలేజీ తర్వాత నువ్వు రమ్మని ఆశ వచ్చాను ఇక్కడికి. వద్దు, ఇప్పుడు ఎంత పని
బయట వర్క్ అంతా వదిలేసి వచ్చాను పిలిచేవాడిని. కాదు మమ్మీకి అర్థం డౌట్ చేసుకో. వచ్చింది. ఎందుకు వచ్చింది అందుకే బయట ఇంటికి రావద్దు, బయటకి కాలేజీకి వచ్చినప్పుడు అక్కడ నుంచి అలా బయటకి కట్టే వెళ్ళొచ్చు, ఇంటికి మట్టి వద్దు, ఒక 3 రోజులు దూరంగా ఉండొచ్చు. మీ మమ్మీ ఉండదు కదా ఇంటికాడ. ఇంటికి ఆల్రెడీ నేను వస్తానని తెలుసు, మనం అందరు కలిసి ఉన్నామని తెలుసు. కాలేజీకి వెళ్తలేదని డౌట్ వచ్చింది. మమ్మీ చెప్పింది పక్కింటి మా అమ్మాయిని చూడండి, ఎవరైనా ఇంటికి వస్తే చెప్పండి అని పక్కింటి ఆంటీకి చెప్పింది. అవును పక్కింటి ఆంటీ వస్తే ఇప్పుడు రాదు, నేను ఆల్రెడీ రెగ్యులర్ గా వచ్చేవాడిని కదా. మమ్మీ వచ్చినప్పుడు ఒక ఉంటుంది, అవును. లేనప్పుడు మమ్మీ లేనప్పుడు వస్తే బాగుంది కదా. అర్థం చేసుకో. వద్దు బయటికి ఆగు ఒకసారి, ప్లీజ్. రేపు నుంచి కాలేజీకి వెళ్తాను, బయటకు వెళ్ళొచ్చు. కిచెన్ లో చెప్పి నేను ఇక్కడికి వస్తే నువ్వేమో ఎలా అంటావు. కిచెన్ లో వద్దు, ప్లీజ్ కిచెన్ లో వద్దు, అర్థం బెడ్రూమ్ లో చేసుకో. వెళ్ళొచ్చు. కిచెన్ అర్థం లో చేసుకో. వద్దు, ప్లీజ్. బయటకు వెళ్ళొచ్చు. ప్లీజ్. ఇక్కడ ఇంకొకటి పెట్టాము. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఏం జరిగింది. అది ఇప్పుడు దాంట్లో రికార్డ్ అయింది, ఇప్పుడు చూపిస్తాను కానీ వాయిస్ క్లియర్గా మనకు వినిపించదు అనుకున్నాను. కెమెరాలో అంత క్లియర్గా వాయిస్ వినిపించదు. అది ఒకసారి మనం ఫోన్లో పెట్టుకొని చెక్ చేస్తే ఇప్పుడు మనకు క్లియర్ అనిపిస్తుంది. హలో, అది మీరు మీ అమ్మాయి గురించి చెప్పారు కదా ప్రాబ్లం, అది కెమెరా పెట్టినా కదా, ఆ కెమెరాలో వీడియో ఫుటేజ్ చూసినా నేను. వాళ్ళిద్దరి మధ్యలో మీరు అనుకున్నట్టే తప్పు జరుగుతుంది. వాళ్ళు ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళు ఎంత ఇదవుతున్నారు అనేది. మీరు కూడా చూస్తే బాగుంటుంది. నేను మీ ఇంటికి వచ్చి అది ఫోటోజ్ చూపించి వాళ్ళకి పిలిచి మాట్లాడతాం, వాళ్ళ పంచాయతీ ఏందనేది. మీ ఇంటికి వస్తాను, మీరు ఉన్నారా? అంటే ఇంటి దగ్గర వద్దులేండి, ఇది రెంట్ హౌస్ కదా, ఇది వాంటోళ్ళ కిందనే ఉంటారు. మళ్ళీ మీరెవరు ఏంటి అన్నది అందరూ అడుగుతా ఉంటారు. ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. మీరు వేరే సార్కి ఎక్కడైనా కలుద్దామంటే బయట కలిసి చూద్దాం. బయట నాకు అంటే బయట ఏమొద్దులే, మాకు ఆఫీస్ ఉంటుంది. మీరు మా ఆఫీస్కి రాగలుగుతానంటే అక్కడ వచ్చి మాట్లాడవచ్చు. మరి మీ ఆఫీస్కి నేను వస్తానండి. మీ అడ్రస్ ఎక్కడో నాకు లొకేషన్ పంపండి, లొకేషన్ పెడతా. ఓకే, మాట్లాడదాం. కూతురు కూడా వచ్చేటప్పుడు తీసుకురండి. మళ్ళా ఇప్పుడు ఆయన కూడా పిలవాలి కదా. సరే ఇక్కడైతే రండి, ఫస్ట్ మీకు వీడియో చూపించి దాన్ని బట్టి తర్వాత వాళ్ళని పిలిచి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ నువ్వు వీడియో చూస్తే నీకు కూడా క్లారిటీ వస్తుంది ఏం చేస్తారు ఏందనేది. సరేనా? వీడియో చూసి మాట్లాడదాం. మీ ఆఫీస్ది లొకేషన్ షేర్ చేయండి, వచ్చేస్తాను నేను. సరే, పంపిస్తున్నాను. వాళ్ళు చేసినది మీకు చూపిస్తాను, వాళ్ళు ఏమేమి చేశారు. కూతురుని తీసుకురాలే మీరు? తీసుకురాలే, కింద ఉంది. కింద ఉందా? ఓకే, సరే, ఒక్క నిమిషం కూర్చోండి. ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా నమ్ముతారండి మీరు? వాళ్ళు ఎలాంటి వాడు ఏంది అని మీకు అర్థం కాదు. మీరు రిలేషన్లో ఉన్నప్పుడు మనసు ఎలాంటిది, ఎలాంటి బుద్ధి ఉంటుంది దాన్ని మీకు అర్థం కాదా? ఒకసారి చూడండి. ఏమో నమ్మకంగా చెప్పింది కదా. మీ కూతురే కదా? ఇతనేనా నువ్వు? మీరిద్దరు ఉన్నది? చూడు ఆడ ఎట్లా చేస్తున్నావు. ఇలాంటి బుద్ధి ఉన్నోడిని ఆయన ఎట్లా రానిచ్చినంటే ఇంటి దాంట్లో ఇలా చేస్తారని మనం అనుకుంటాం. అంటే ఒక చెప్పింది కదా, మాటలను బట్టి చూసారు కదా ఆడ ఎట్లా బిహేవ్ చేస్తుండో. నమ్ముతారా అంటే అట్లా కాదు. మీరు ఒక అంటే ఆడపడుచు వాళ్ళు ఎట్లుంటారు, ఒక అమ్మాయి ఎదుగుతుంది, ఎట్లా జాగ్రత్త ఉండాలి, మనం చేసే తప్పులని మళ్ళీ మీరు చేసే తప్పు దాంట్లోనే అడుగులని వాళ్ళు వస్తారు. మనం ఏ తప్పు చేయకుండా జాగ్రత్త ఉండాలని మీకు అర్థం కావాలి. ఇవన్నీ పడితే వాళ్ళని ఇంటి దాకా తెచ్చుకుంటే ఇట్లానే ఉంటుంది.
మీ కూతురు తీసుకురండి పోయి ఆయన ఫోన్ చేయండి, మీ దగ్గర నంబర్ ఉంది కదా అన్న, ఫోన్ చేసి పిలువు, ఇక్కడ అడ్రస్ చెప్పు, మీ కూతుర్ని కూడా తీసుకురండి, కింద ఉంది అన్నారు కదా తీసుకురండి. ఏం మాట్లాడాలి మమ్మీ? చేసిన మళ్ళీ తప్పు చేసినావు, మళ్ళీ కప్పు పుచ్చుకుంటాను నువ్వు. ఏం ఫోన్ చేసి మాట్లాడలేదా అన్నాడు. ఎవరితో మమ్మీ? ఎవరితో అంటే ఎవరితో మాట్లాడుతున్నావు రోజు? ఎవరితో మాట్లాడలేదా? ఎవరితో మాట్లాడలే? ఎవరితో మాట్లాడలే? ఎవరితో మాట్లాడలే? అడుగుదాం ఫస్ట్, ఎట్లా నిజం చెప్తాదా లేదా? మాట్లాడుకుంటా తప్పు చేసుకుంటా వాడితో నీకేం పని? గంటలు గంటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఆయన ఇంటికి పెట్టి ఇక్కడ తీసుకుని నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషం ఆగమ్మా. ఇగో నేనేమంటున్నా అంటే ఫస్ట్ అడిగి చూద్దాం మన ఒప్పుకుంటుందా లేదా. నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఆమెకి ఎట్లా నువ్వేం తప్పు చేయలేం. నేనేం తప్పు చేయలేదు. ఆయన తప్పు చేయలేదు. కొట్టొద్దమ్మా, ఆగమ్మా, ఏదైనా అడుగుదా. అంటే ఆ చేసిన పనికి కొట్టకపోతే ఎలాగండి? కొట్టాలి కరెక్టే, కానీ ఫస్ట్ మాట్లాడదాం. మాట్లాడి దాని తర్వాత ఏందనేది చూస్తా. ఈమెను కొడితే ఏమొస్తుంది? ఆ తప్పు చేసిన పట్టుకొని తన్నాలి. ఆయన కూడా నేను గద్దిస్తాను. ఇది చేసిన పని తప్పేనా కదా? తప్పే. నీకు కొంచెం బుద్ధి ఉందమ్మా? మాట్లాడతారా? మళ్ళీ ఫోన్ చేయడం, మాట్లాడటం, తప్పు చేయడం అన్ని నువ్వు చేసినావు. చేసి ఎవరిని అడగాలి? చూడగా చూపిస్తామ్మా, ఆగమ్మా. ఎందుకు తీసుకొచ్చి నువ్వు అలా చెప్తున్నావు? ఎవరైతే నీకెందుకు? నీకు కావాల్సిన రుజువు చూపెట్టమే కదా, ఇక్కడ చూపిస్తాము. నువ్వు చేసి తప్పు మరి దబాయిస్తాను. ఇక్కడ రామ్మను ఫస్ట్. ఇక్కడ ఒక్క నిమిషం ఆగు, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి చెప్దామా. సార్ నువ్వేం తప్పు చేయాలి అంటున్నావు కదా, ఇప్పుడు ఏం తప్పు మాట్లాడుకుంటా అన్ని చేసుకుంటా మళ్ళీ మాట్లాడండి. దబాయిస్తుంది. 2 నిమిషాలు మాట్లాడండి. ఏం చేయలేదు, ఏం చేయలేదు, దబాయిస్తావు. 2 నిమిషాలు మాట్లాడండి అమ్మ. 2 నిమిషాలు కాదు. నీకు కాలేజ్ ఎందుకు పోవట్లే మరి? నువ్వు ఎన్ని రోజుల నుంచి ఏమి హెల్త్ బాగాలే అమ్మా? నీకేం ప్రాబ్లం? ఫీవర్ తగ్గలే నీకు? ఎందుకంత ఇది చేస్తున్నావు? అవసరమా నీకు ఇవన్నీ? మంచి చదువుకోవాల్సిన టైంలో ఏందో అవన్నీ చెప్పు, నీకు చూపిస్తావు ఏం చేస్తున్నావు. నీకు ఎవరు చూడట్లే అనుకుంటున్నావు? నువ్వు చేసే భాగవతం అంతా ఫీవర్ వచ్చిందంట. ఫీవర్ ఏమకి ఇది ఎవరు చూడు. ఏం చేస్తున్నావు? ఇదా నువ్వు చేసేది? చూడు అందులో చూడు. ఒక పిల్లవని నిన్న ఆరాపంగా పెంచి అంత చేసి తల్లి లేడని ఇంత చేసి ఇంత చదివిస్తుంటే నీకు అభయం లేకోకుండా ఏదో అండగా ఉంటాడని వాడిని తెచ్చి పెడితే నువ్వు వాడి కదుకు పడతావా? నువ్వు సిగ్గులేదు. కాదమ్మా, నువ్వు ఎట్లా చేయబోతే నీకు నీ తప్ప. నువ్వే చేసినావా? వాడు చేసినా? వాడితో చేసేది ఏంది? ఏం చేసిన? అతను డ్రెస్ కొనిస్తానని అవి కొనిచ్చి డబ్బులు అయితే ఇది చేసేస్తావా? డబ్బులు నీకు మీ మమ్మీ కొనిస్తా కదా, నీకు కొనియలేదా చిన్నప్పటి నుంచి? కాదమ్మా, నేను అట్లా అనట్లే అమ్మా. ఇక్కడ విను, మీ చిన్నప్పటి నుంచి మీ మమ్మీ నీకు కొనియలేదు. చదివేతనే ఉన్నా, నీకు డ్రెస్సులు కొని పెడతాను, అన్ని కొని పెడతాను. వాడు కొని పెట్టేది ఏంది నీకు? తీసుకెళ్ళి అట్నే చేపించినాను మమ్మీ, నేనేం చేయలేదు. ఇప్పుడు నేను అది కాదు కదా అడిగేది. అడుగుతుంది. అదే ఈయన కొడితే కాదమ్మా, అని కొట్టాలి. ఆడ తప్పు చెప్తానేమన్నా ఫోన్ చేసి నాకు డౌట్ వచ్చిన తెలిసి తెలియని వయసు. ఎవరు చెడగొడుతున్నా అన్నే కదా వాడు. మాట్లాడబట్టే కదా క్లోజ్ గా మాట్లాడినట్టే. నీకు కాదమ్మా, ఫస్ట్ ఏమైనా తప్పు చేసినప్పుడు మీ మమ్మీకి చెప్పుకోవచ్చు కదా. చేస్తున్నాడు నువ్వు ఇట్లా చేస్తున్నాడు నన్ను ఆ బడి మీద దేశపోయినప్పుడు ఇట్లా చేస్తున్నాడు అంటే నాతో చెప్పాలి కదా నువ్వు. ఎందుకు మమ్మీ చెప్తావు? నీకు ఏ కౌంట్ అయి కొన్ని ఇస్తున్నాను కదా, ఎందుకు చెప్తున్నావు? ఇది ఒక్క నిమిషం. ఒకటి అడుగుదాం ఆమెకి, ఏంది అసలు ఈయన సైడ్ ఉందా తప్పు? తప్పు చేసినా నేను తప్పు చేయడానికి నేను అలా అన్నట్లే. ఇప్పుడు తప్పు ఈమె సైడ్ ఉందా లేకపోతే ఆన చేసిండా, ఈమెనే తప్పు కావాలని చేసిందా? ఒకసారి కనుక్కుందాం. తొందర ఎందుకు, ఏం లే అని వచ్చేదాకా ఈమె సైడ్ తప్పు ఉందా? ఈమె మాటలు వినాలి కదా, ఎవరు ఏం చేసిరు అనేది.
పుట్టిగానే ఇప్పుడు ఎవరో ఒకడు ఇప్పుడు తప్పు వాడు ప్రలోభించి వాడు లుంగ తీసుకోవాలి కూడా వారం రోజుల నుంచి సెలవు పెట్టి ఇంట్లో ఉంటుందని అంటే నేను నా పనికి నేను పోతున్నాను ఇల్లు జరగదని పోయినప్పుడు ఇట్లాంటి తప్పులు చేయవచ్చా ఆడపిల్లలు? కాదమ్మా, నీకు ఇంతగానం నీకు చదివిపించి మీ తల్లి ఇంత కష్టపడి చేస్తుంటే నీకు డబ్బులు ఏం కావాలన్నా ఏమి ఇవ్వట్లే, నీకు బట్టలు ఏం కొనియలేదా? ప్రతిదీ కొనిస్తుంది కదా నీకు, చదివిపిస్తుందంటే నీకు అంత అవసరం ఏమొచ్చింది వాడితో? అసలు ఒక్కటి చెప్పు, ఎవరు నువ్వు తప్పు చేసినావా అన్న చేసినా? అన్నే చేస్తున్నా, నేనేం ఏది ఎక్కడ స్టార్ట్ అయింది, ఏంది ప్రాబ్లం? మా మమ్మీ ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు వచ్చి అడిగారు, ఏంటి మా మమ్మీ నాకు భయం అంటే ఏం పర్వాలేదు నీకు ఏ ఉంటాయి కొనిస్తా అలాగే ఇలాగని అన్నీ ఆయనే చెప్పాను. నేను వద్దు అని కూడా చెప్పినాను, అన్నీ ఆయనే చెప్పినాడు. కాదమ్మా, నువ్వు అవన్నీ కాదు, ఫస్ట్ తప్పు వాడు చేసినా నువ్వు చేసినావు? నువ్వు కావాలని ఇట్లా చేస్తున్నావా? ఆయనే చేశాడు. ఏం తప్పు ఏం ప్రాబ్లం ఏమి వచ్చింది మా చెప్పు. మమ్మీ కాలేజ్ కట్ట తీసుకెళ్ళమంటే బండి మీద తీసుకెళ్లేవారు, అక్కడ టచ్ అయితే వద్దు నేను అవాయిడ్ చేసేదాన్ని. నీకు టచ్ చేసినప్పుడు మీ మమ్మీకి చెప్పొచ్చు కదా, మరి చెప్తే నేను పట్టుకొని తండ్రేటోడు అని పట్టుకొని ఇంకోసారి ఇంటికి కూడా రాని చెప్పేది. నువ్వు అప్పుడు చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉండవు? ఏంది నీ ప్రాబ్లం? అలాగే కాలేజీ తీసుకెళ్తే రోజు తీసుకొచ్చి ఏ కౌంట్ అయ్యి డ్రెస్సులని బయట షాపింగ్లు కానీ అన్ని కొనిచ్చి అన్ని నీకు ఏ కౌంట్ అయ్యి నీకు కొంటాను, నీకు ఎలా పడితే అలా చూస్తాను అలాగని డబ్బు గట్ట. కాదు, వాడి వయసు ఎంత నీ వయసు ఎంత, వాడితోటి నువ్వు తిరగడం అవసరమా? నీకు ఏమైనా బట్టలు ఏమైనా కావాలంటే మీ మమ్మీ కొనిస్తుంది కదమ్మా, నీకు ఎంత అవసరం ఏమొచ్చింది వాడితోటి? వాడు చిత్తన కొడుకు ఏదో మాయ మాటలు చెప్తాడు, అప్పుడు మీ మమ్మీ గుర్తొస్తాయి. మీ మమ్మీ చెప్పొచ్చు. నమ్మలేస్తాను ఆయన నేను ఒక రోజు స్నానం చేస్తుంటే నా ఫోటో తీసి బ్లాక్ మెయిల్ చేశారు. బ్లాక్ మెయిల్ చేసి నువ్వు వస్తావా రావా అలాగే ఇలాగా అని బెదిరించారు. చెత్తనా కొడుకు ఆయన సిగ్గుచారం లేదు. ఫోటోలు ఉంటే మీ మమ్మీ చెప్తే మీ మమ్మీ పట్టుకొని తన్నదా? మా మమ్మీ ఏమో పనికి వెళ్ళిపోయింది, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను అందుకు చెప్పలేదు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇప్పుడేనా చాలా రోజులు అయిందా? ఓ 2 నెలలు బట్టి జరుగుతుంది సార్. నువ్వు ఇన్ని రోజులు ఎట్లా ఉంటావు? జరుగుతుంటే ఒక్కసారైనా నాతో చెప్పాలని అనిపించలేదా నీకు? వాడేదో చెత్తనా కొడుకు నీకు ఇది చేస్తే, ఈ కాలంలో ఇలాంటి చెత్తనా కొడుకులు ఎవరు భయపెట్టినా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తన్నివచ్చు. అంత భయపడాల్సిన ఏం అవసరం అమ్మా? ఆడు తంతే వాడే ఫోటోలన్నీ డిలీట్ చేస్తాడు. తన దగ్గర ఉన్నాయి. వాడి ఫోటోలకి భయపడాల్సిన ఏముంది? పోయి కేసులో పెడితే ఆయన పట్టుకొని తన్నాడా? ఆయన ఫోన్ ఏడుంది అన్నీ తీసి డిలీట్ చేపిస్తారు. నీకు అంత భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ మమ్మీకి చెప్పేది చేసేదే తప్పు. వాళ్ళు ఇందులో కూడా నువ్వు ఇలా చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు? ఏమన్నా విలువ ఉంటుంది అసలు? తల్లి పిల్లలు ఒకళ్ళని ఉంచుకున్నారని నలుగురు ఏమంటారు తెలుసా? అది అర్థమవుతుందా నీకు? కొంచెమైనా ఉండాలి. ఒకటి ఇది చేసుకొని ఇది చేసుకుంటా నువ్వు ఇదిగా ఉన్నావు, తల్లి కూతుర్లు ఇట్లా తప్పు చేస్తున్నారని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు అనుకోరా? వాడిని గమనించాల్సి ఉండే అమ్మా నువ్వు కూడా. బుద్ధి ఎలాంటిది? నేను అలాంటి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు. ఆమె జాగ్రత్త అసలు అసలు వాడిని ఇంటి దాకా నువ్వు రానియకుండా ఉండేది. పెళ్లి చేసుకొని అయినా ఉండాలి. పెళ్లి కాకుండా ఎట్లా రానిస్తావు చెప్పి ఇంటికి? నమ్మకంగా ఉన్నాడు కదా. ఏం నమ్మకం? మా ఇంటికి ఒకటి ఇంటికి తెచ్చినావు అనుకో, అలాంటి చెత్తనా కొడుకు వాళ్ళ ప్రభావంలో ఏదో ఒకటి చెప్పి ఇలాంటి లొంగ తీసుకొని తప్పని చేస్తుంటారు. ఇలా ఆయన ఆడలోకి తీసుకున్నా అనుకో, ఈ పిల్ల బుద్ధి ఏమైంది? చదువుకుంటుంది కదా, తెలివి ఉంది కదా కొంచెం అన్న. తెలివి ఉంది. ఏదైనా చేసినప్పుడు నాతో చెప్పాలి కదా, నాతో చెప్తే నేను చేస్తాను కదా. సరే, ఆయనకు వచ్చినాక మాట్లాడదాం అన్నీ చెప్తున్నావు, అర్థమైందమ్మా. ఒకటేందంటే ఇంటి దాకా తెచ్చుకున్నావు కాబట్టి నీ చేతులారా చేసుకున్నావు. పెళ్లి చేసుకొని ఉంటే ఇక ఉండేదా? పట్టుకొని ఇది ఉండే. కానీ నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇంటి దాకా ఎట్లా రానిచ్చినావు? అని చెత్తనా కొడుకుని రానిచ్చేయడం ఫాల్తు. కానీ ఫోన్ చేసి పిలువ ఒకసారి, ఎక్కడ దాకా వచ్చిండకు అనుకోండి. హలో, ఎక్కడ దాకా వచ్చారు? పైకి వచ్చేసేయండి. పెంట్ హౌస్లోనే ఉన్నాము, మీరు ఇక్కడికి వచ్చేసేయండి. వాడిని ఫస్ట్ నిదానంగా, నువ్వు కొట్లాడకుండా నిదానంగా మాట్లాడండి.
చూద్దాం వాడు ఎట్లా మాట్లాడతాడు, వాడిని ఏంది కథ, ఏం జరగనట్టే ఉన్నాయి మాట్లాడు. వాడు అంతకు వాడు బయట పెడతాడా చూద్దాం, వాడి బుద్ధి ఎలాంటిదో నీకైనా అర్థమవుతుంది డైరెక్ట్. సరేనా? వాడు వచ్చినాక మాట్లాడిపిస్తాను. నేను తీసుకొని వస్తాను రూట్ తెలియదు. కూర్చోండి లేదా? దేనికి మాట్లాడదాం, వచ్చిన దాని గురించి మాట్లాడిన తర్వాత తెలుస్తాయి కదా. పంచాయతీ కాదు. ఇప్పుడు అమ్మాయి ఒక్క నిమిషం ఆగమ్మా. కాదు నువ్వేం తప్పు చేయలే. అమ్మాయితో ఏమి ఎట్లా బిహేవ్ చేస్తున్నావు? ఆమెకి బలవంతం చేస్తున్నావు అంట కదా. ఆమె చెప్తుంది డ్రామాలు పగులుతుంది, మూతి అన్ని పగులుతాయి, కథలు. నీ వయసు ఎంత, సిగ్గుందా నీకు? నువ్వు కాదు ఆమెతోటి నువ్వు సంబంధం పెట్టుకున్నావు, చక్కగా పెళ్లి చేసుకొని ఉండొచ్చు కదా. ఏంది నీ ప్రాబ్లం? ఇప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? ఏ విషయం? ఆ అమ్మాయి నేను బలవంతం చేస్తున్నాను అంటే ఈ అమ్మాయితో నీకేం పని? నీకేం పని? బుద్ధుడు మాట బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. బుద్ధి లేని గురువు కాదు అమ్మాయి కూతురు వయసు అని ఇప్పుడు తెలుసు. సిగ్గుందా నీకు? మాట్లాడి నోటి నుంచి చేసిన తప్పు చేసినప్పుడు నువ్వు నీకు ఎట్లా నీ తప్ప అంతా బయట చూపిస్తా. ఏందమ్మా నీతో ఏం తప్పు చేయలేదు చెప్పు, మాట్లాడు. మీరు తప్పు చేయలేదు. కాలేజీకి వెళ్ళినప్పుడు గట్ట తీసుకొచ్చి మా మమ్మీ లేనప్పుడు గట్ట మా ఇంటికి వస్తున్నారు కదా, నా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారు కదా. ఫోటోలు తీయలేను? మాట్లాడు. ఇప్పుడు మాట్లాడు. ఫోటోలు కాదు వీడియో చూపిస్తాను. ఒక చేసిన కథ ఆగు నీకు చూపిస్తాను. మిస్బిహేవ్ చేస్తున్నావు చూడు. కిచెన్లో పోయి ఇది నువ్వు పని చేసేది సిగ్గుందా నీకు? నువ్వు ఒక తండ్రి వయసు పెట్టుకొని ఫాల్తు పడకవు. కొంచెం ఇక్కడ నువ్వు కథ తెలుసుకుని మాట్లాడు. ఇప్పుడు వీడియో చూస్తున్నావు. కలిసిపోవడం చూసి అది కావాలని కూతురే రమ్మంది. సిగ్గుందా? సెన్స్ ఉందా నీకు? చెప్తే నీకు బుద్ధి లేదా? నువ్వు తండ్రి వయసు, నా తప్పు ఇది చేయడం ఎడికి వెళ్తావు? నువ్వు ఆమెతోటి ఉన్నావు కదా. ఆమె ఏమైతే నువ్వు ఏం చెప్పాలి? నేను తాళి కట్టాను నీకు చెప్పలేదు. పెళ్లి చేసుకున్నాను నేను. నీకు తాళి కట్టలేదు కదా. నీ కూతురు నీ కూతురు 30 ఫోన్లు చేసి రమ్మంటే వచ్చాడు. అవునా? తెలుసా నాకేం పని? నువ్వు ఇక్కడ విను. ఫస్ట్ ఫోన్ చేసి రమ్మంటే మీ ఇంటికి వచ్చాను. నేను అనేది ఇట్లా కాదు, ఇక్కడ విను. ఫస్ట్ నువ్వు బుద్ధి నీకు ఉండాలి, సిగ్గు శరం. ఒక మనిషివి నువ్వు ఒక ఆమెతో కలిసి ఉండి ఆమె కూతురుతో ఎట్లా తప్పు చేయాలనిపిస్తుంది? తాడి కట్టకపోతే ఫాల్తు పాడకావు నువ్వు. నువ్వు కథ సిగ్గు శరం లేదు, ఫాల్తు పడక. నీకు ఎట్లా కాదు, నీకు ఇట్లా ఎక్స్ట్రా తగిన నీకు ఎట్లా నీకు నువ్వు చక్కగా ఉండని ఇంక చేత కాదా? నువ్వు మనిషివా మృగానివా? లేక నీకు సంబంధాలు ఏం తెలియదా? నీకు మనిషివే కదా. ఎవరితో ఎట్లాంటి సంబంధం ఉంటుందో తెలియదు. అందుకే ఏది లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నా బేకారం లాగా. నీకు ఇట్లా కాదు కానీ ఆడ కనిపిస్తుంది, కెమెరా మొత్తం రికార్డ్ అవుతుంది ప్రతిదీ. నువ్వు ఏమేమి చేసినావు ఏంది అనేది ప్రతిదీ ఇప్పుడు ఫేస్ చూపించి నలుగురికి నీ ముఖం చూపించి చిన్న కొడుకు నువ్వు ఇలాంటి తప్పు ఒక తల్లితో కాకుండా వాళ్ళ కూతురుతో కూడా ఇట్లా చేసినట్టు చూపి. ఇప్పుడు ఫేస్ ఇటు తిప్పు. ఇప్పుడు చూపి. ఇప్పుడు మాట్లాడు. తప్పు ఎవరు చేసింది చెప్పు.
చెప్పు. నువ్వు తప్పే చేయలేదు కదా. నువ్వు అన్ని కప్పిపుచ్చుకోవడాలన్నీ ఏం చేయకు. నువ్వు ఏం చేసి తప్పు చేసినప్పుడు లేదు ఖర్చు ఇప్పుడు పట్టుకుంటాను ముట్టుకి ముతికి. తప్ప ఆమె అంతా ఆమె చేసిందా నువ్వు చేసినావా? ఆవిడ ఫోన్ చేస్తే నేను వెళ్ళాను. ఫోన్ కాదు, ఫస్ట్ ఆమెకి ఏం తెలియని వయసు. ఆమె కాలేజ్కి వెళ్తుంది, ఆమె పనికి ఆమె వెళ్తుంది. రోజు కాలేజ్ డ్రాప్ చేసేటప్పుడు ఆమెని బలవంతం చేసి ఇబ్బంది పెట్టి ఆమెను ఎందుకు చెడగొడుతున్నావు? సిగ్గుశరం ఉందా? చదువుకునే అమ్మాయిని భవిష్యత్తు ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? నీ కూతురు నీకు ఎలాగో నీ పిల్లం వదిలేసిపోయిండు. సంకనాకి అడ్డగోలా తిరిగి ఇట్లాంటి చెడు ఆలోచనతో ఇట్లానే ఉండవు. నీ బతికేలాగో కాదు, నీ బతికేలాగో నాశనమైంది. నీకే ఒక కూతురు ఉంటే ఆమె ఇలాంటిది ఉంటే ఇట్లానే ఉంటుందా? నీకు ఒక కూతురు ఉంటే ఆమెతో ఇట్లానే బిహేవ్ చేసి ఇట్లా ఎవడో తప్పు చేస్తుంటే ఊరుకుంటావు? సిగ్గుందారా నీకు? నీకు పిల్లలేం పుట్టలేదా? పెళ్లి చేసుకున్నావు, పిల్లలేం పుట్టలేదా? ముందే వదిలేసినావా? నీకు పిల్లలు ఏమైనా ఉన్నాయని చెప్పిండా ఎవరన్నా? పిల్లల తర్వాత భార్య ఉంది వదిలిపెట్టేసింది, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పారు. నీకు ఇలాంటి ఏం చేస్తున్నావు? ఏం అర్థం బుద్ధి ఏందండి? భార్య లేదు, చూసుకుంటా, నీకు అండగా ఉంటా, నీకు భర్త లేడు కదా అని చెప్పేసి అనంటే సర్లే పోనీలే, కూడు తింటానికి కూడా ఇది లేక బయట హోటల్లో తినుకుంటా ఉంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పిండు. చెప్తే సర్లే ఏమోలే, మగదికి లేని సంసారం కదా, నాది కూడా కొద్దిగా తోడుంటాడు, ఆడపిల్ల కదా, ఆడపిల్ల కూడా కొద్దిగా అండగా ఉంటాడు, తండ్రి స్థానం నిలబడతాడని ఈ ఎదవని తీసుకొచ్చి నేను నమ్మి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలని భార్య కూడా అందుకే వదిలేసి వెళ్ళిపోయింది. ఈ బాడకావుకు సిగ్గే ఉంటది. ఇక తల్లికి ఏం సంబంధం నీకు తెలియదా? నీకు ఫస్ట్ నేను అనేది ఏంటంటే నేను చేసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే నువ్వు ఇంత పని చేస్తావా? నీకు ఏమనిపించట్లేదా? నీకు మనసుకు ఏమనిపించట్లేదా? మోసం చేస్తున్నావు అన్న ఇంగిత జ్ఞానం అని అనిపిస్తుందా? మాట్లాడు. నీకు ఒకటే చెప్పేది కాదు, తల్లితో తప్పు చేసినావు, నీ కూతురుతో ఎట్లా చేయబోద్ది? మందు తాగి ఏదో ఏం మందు? మాట్లాడు, చెప్పు, మాట్లాడవు, చెప్పు చెప్పు. కాదు సిగ్గుశరంగా మనం మందు తాగితే ఏం? అందరు తెలుసు కదా, అందరు తెలిసినప్పుడు ఈ వర్షం అయితే లేదా? ఏదో నిన్ను ఉంచుకున్నంత మాత్రాన ఇక తల్లిని పిల్లని అందరూ వాడేసుకుంటావా? నా ఫ్యామిలీలో క్షమించాలని కాదు, నువ్వు చేసింది ఫాల్తు పడక అన్నమే కదా తింటుంది. అన్నం తినే వాడికి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయా? పెట్టలే దేవుడు తాగుతున్నాడు, తాడు ఊళ్ళో వచ్చి తాగుపో, మరి తాగి ఆ రోడ్డు మీద పడుకోపో. ఇప్పుడు ఇప్పటి నుంచి నీ బతుకు అదే లేక రోడ్డు మీద పడుకోపో. పిల్లని కూడా వదిలేసి నీకు వదిలేసిన బుద్ధి రాలేదురా నీకు? ఎందుకు వదిలేసిందో ఇప్పుడు అర్థమవుతుంది నీకు. నీ పిల్లని కూడా ఏం చేసిండో అందుకే వదిలేసి ఉంటది. ఇప్పుడు కూడా ఉన్నావు, ఎవరో నమ్మించి ఇట్లా మోసం చేస్తారు. లేకోకుండా మమ్మల్ని లోపరుచుకొని మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మొత్తం పరుగు పోగొట్టి అన్యాయం ఇట్లా మాకు అన్యాయం చేసినాం. ఇలా మా పిల్లకి ఎవడన్నా పెళ్లి చేసుకునేవాడు దాని జీవితం ఏం కావాలి? ఏం కావాలి చెప్పు, దాని జీవితం ఏం కావాలి చెప్పు, మాట్లాడు. నీకే ఒక కూతురు ఉంటే అలాంటి నాకు ఎవడో ఒకటి ఇట్లా నాశనం చేస్తే ఇట్లానే ఉంటా? నీ కూతురు వయసు ఆమెతో ఎట్లా తప్ప? క్షమించంటే అయిపోతా? జీవితం వస్తుందా? తెలిసి చేసినాను, తెలిసే చేసినాను. చెప్తాను అత్తగారింటికి పోయే పిల్ల ఆ పిల్ల వాళ్ళ అత్తగారులకి ఇట్లాంటి విషయాలు ఏమైనా తెలిసింది అనుకో, ఉంటుందమ్మా పరు? నీకేం అనిపించదా? అట్లా కాళ్ళ మీద పడు, ఫస్ట్ ఇంకోసారి తప్పు చేసిన కాళ్ళ మీద పడు. చెత్తలా సిగ్గు. ఇట్లా కాదు స్టేషన్ లో అప్పగిద్దాం. ఇదన్నీ కాదు, ఇలా చెప్తాను. నువ్వు నీ పిల్లమిగో తప్పు చేసి ఒకటి విను, అప్పుడు తెలుస్తాయి, అప్పుడు సిగ్గు వస్తాయి.
తప్పు చెందుతూ ఆ వీడియో డిలీట్ చేసి ఫస్ట్ ఆ ఫోన్ ఫోటోలు ఏడ ఉందన్న ఆగు ఈ ఫోటోలు ముందు ఆ ఫోటోలు అవన్నీ మొత్తం తీసేసి డిలీట్ చేసేసి మా నెంబర్లను మొత్తం తీసేసేయండి మా నెంబర్లు కూడా తీసేసేయండి అసలు ఇప్పటి నుంచి వీడికి మాకు ఏ సంబంధమే లేదు సిగ్గు శరం ఉందారా ఒక నమ్మి ఒక పోలీసులు దగ్గర చెప్తారు ఇయ్యాలి పో ఏదన్నా ఈ ఊర్లోనే ఉన్న నేను ఊర్లోకి వెళ్ళిపోతాను ఊర్లో కాదు నువ్వు నిన్ను వదిలేస్తే ఇప్పుడు నీ పిల్ల వదిలేసిన తర్వాత వీళ్ళని ఎట్లా మోసం చేసినావు ఇంకోని మోసం చేస్తాడు చెప్తాను వీడి పని అదే ఇక అడ్డమైన పనిలో పోయిన ఆడవాళ్ళని ఏది మంచి కొట్టదా దేని లోపరుచుకుందామా అని అదే చేసే జాబే అది వాడికి సిగ్గు ఉండాలి ఫాల్తు పడకావు ఒక మంచిగా బతికినప్పుడు దేని ఎట్ట లోపరుచుకుందామా ఎట్ట ఇది చేద్దామా అన్న బతికి మొత్తం డిలీట్ చేసినా మనం ఏం టెన్షన్ ఇక ఫోన్ ఇగో మీ దగ్గర ఉంచుకో అండ్ ఫోన్ కూడా చెత్తనా కొడుతుంది పదా స్టేషన్ కదా సో ఫ్రెండ్స్ అతన్ని తీసుకెళ్తే ఆయన పైన ఒక కేసు పెట్టించి అక్కడ వదిలేసి తర్వాత అయితే వాళ్ళ తల్లికి నేను చాలా వరకు అయితే క్లాస్ వీకిన అంటే నేను కౌన్సిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళ తల్లికి ఎందుకంటే ఆమె చేసిన తప్పు చాలా వరకు ఆ తల్లిది ఉంది కాబట్టి మనమైతే ఆమెకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూశారు కదా ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది ఎవరు తప్పు ఏందనేది సో నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే తల్లిది చాలా వరకు తప్పు ఉంటుంది ఎందుకంటే తల్లి చేసిన తప్పుడు వల్ల అతను రావడంతో వాళ్ళ ప్రాబ్లం అనేది వచ్చింది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది క్లియర్గా అయ్యింది ఎందుకంటే తల్లి కరెక్ట్ ఉంటే ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇంటి దాకా తెచ్చుకోకపోయి ఉంటే వాళ్ళ కూతురు ఇలాంటి పని చేసేది కాదు వాళ్ళ తల్లి వీరంతో కలిసి తప్పు చేయడం వల్ల ఆమె కూడా ఆ రూట్లో ఫాలో అయ్యి అట్లా రాంగ్ స్టెప్ వేయడం జరిగింది సో ఇక్కడ మీ చూసే జనాలకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే పని వెనకాల పిల్లలు కూడా ఆ రూట్లో వెళ్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఏం చేస్తున్నారు ఏందని ఆలోచించి చేయండి ఎందుకంటే మీ ద్వారా మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉంటుంది సే అందరని అన్నట్లే ఇలాంటి ఎవరైతే తప్పు పని చేస్తారో వాళ్ళ వల్ల వాళ్ళ పిల్లలు ఖరాబ్ అవుతుంటారు సో అది నేను చెప్పగలుగుతున్నా సో నేను చేసిన విధానం కరెక్ట్ రాంగ్ కింద కామెంట్లో తెలియజేయండి ఇంకా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఇంకా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు వస్తా చలో రైట్